వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. నిరుద్యోగ తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న జనాభా దేశంలో భారతదేశం ఒకటైనప్పటికీ అందులో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు సతమవుతూనే ఇంకా పెరుగుతుంటే పోతుంది. ఈ పెరుగుకుంటూ పోతున్న సమయంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వస్తే మనం యావత్ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే ఉంది. నీరు నిధులు నియామకాలు అనేదైతే రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వాలు, అది గత ప్రభుత్వమే కానివ్వండి ఇప్పుడు ప్రభుత్వమే కానివ్వండి, నిరుద్యోగాలలో ఆశలే చూపెడుతున్నాయి. కానీ ఆ ఆశలు ఎప్పుడైనా కానీ ఆ ఆశలు వారికి ఎప్పుడు కానీ వారికి సరైన సమయంలో ఆ ఆశలుగానే మిగిలిపోతున్నాయి. దాన్ని సాధించే దిశగా ఎవరు కూడా వెళ్తలేరు. ప్రతి చోట నిరుద్యోగం పెరుక్కుంటూనే పోతుంది. నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే మనం గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించింది అనేక మార్లు వాయిదాలు పెట్టడం జరిగింది, పేపర్ లీకులు చేయడం జరిగింది. అందులో వారు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా లక్షల అంటే 2014 నుండి 2021 వరకు 23 వరకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాము, చాలా వరకు మేము ఉద్యోగాలు భర్తీ చేశాము అని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 62,000 ఉద్యోగాలను వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా భర్తీ చేయలేదు. కేవలం 12,000 మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్తున్నారు. దీనంటే కారణం అంటే ఏంటి? అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏదైతే ఉద్యమాలు జరిగాయో అందులో ప్రధానంగా యువకులు, స్టూడెంట్స్, లాయర్స్, జర్నలిస్టులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో ఉద్యమాలు చేపట్టిన తర్వాత కూడా ఈరోజు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఎక్కడ కూడా ఉద్యోగ సమస్య తీరినట్టే లేదు. ఏదైతే గత ప్రభుత్వం చెప్పుకుంటూ పోతుందో ఐటీ సెక్టార్లలో, ఫార్మా సెక్టార్లలో, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్లలో కూడా మేము ఉద్యోగాలు భర్తీ చేశాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ భర్తీ చేసిన సమయంలోనే ఎంతమందిని ఎలా ఉద్యోగాలు కల్పించారు ఎక్కడ అనేది మాత్రం స్ట్రాటజికల్గా వెళ్తే మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదని కాంగ్రెస్ చాలా క్రాకనికి చెప్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ఖచ్చితంగా మేము ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్స్ విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అది పూర్తిగా మనం ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఉద్యోగాల పట్ల, నిరుద్యోగుల పట్ల ఎలా వైఖరి అవలంబించిందో ఆ విషయాన్ని పూర్తిగా విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇంకొక చిన్న విషయం ఏంటంటే దాంట్లో జోడించే గత కొన్ని రోజులుగా, అంటే కొన్ని రోజులు కాకుండా కొన్ని నెలలుగా మనం చూస్తున్నాము నిరుద్యోగులు ఎక్కడి పడితే అక్కడ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కు సంబంధించిన నాయకులను కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను కానీ ఎవరికైతే వారిని అక్కడికక్కడే నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం లైబ్రరీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన లైబ్రరీ సంఘ అధ్యక్షుడైన చైర్మన్ అయినటువంటి రియాజ్ను కూడా నిలదీశారు. నిన్న కూడా ఎప్పుడైతే చిక్కడపల్లిలో సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు అద్దంకి దయాకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అందుకోసమే అద్దంకి దయాకర్ చెప్తున్న ఏంటంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ కావాలని కొంతమంది నిరుద్యోగులు ఒక పార్టీకి సంబంధించిన వారు ఈరోజు మా మీదికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్తున్నారు. ఆ విషయంపై పూర్తి అవగాహన చేయడానికి అద్దంకి దయాకర్ గారు కూడా మరికొద్దిసేపట్లోనే మనతో జాయిన్ అయిపోతారు. ఇప్పుడే మన ఒక సమాచారం అందించారు. ఎస్, ఈజ్ ఇన్ ఎ మీటింగ్, ఐ విల్ కమ్ డౌన్ విత్ ఇన్ 15 minutes అని చెప్పారు. వారికి ఒకసారి మనం ఆహ్వానం పలుకుతూ ఈరోజు ప్రధానంగా మనతోని మాట్లాడికి వచ్చినాక బీజేపీ నాయకులైనటువంటి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారికి, విద్యార్థి నాయకులైనటువంటి ఏల్చాల దత్తాత్రేయ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి ఏంటి తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సమీర్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మొదటిగా మనం ఒకసారి ఏల్చాల దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఏల్చాల దత్తాత్రేయ గారు ఈరోజు ఏదైతే స్ట్రాటజికల్ రిపోర్ట్ చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఎప్పుడైతే 9.5 సంవత్సర కాలంలో కొన్ని జాబ్ సంబంధించింది మాట్లాడడం చెప్పింది కానీ వారి భర్తీలు చేయలేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీ ఎలా స్పందిస్తారండి? మీ విశ్లేషణ ఏంటండి? మీ సమాధానం ఏంటండి? గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ దత్తాత్రేయ గారు. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది ఒక అంశం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశం పైననే అధికారంలోకి వచ్చింది అనేటువంటిది రెండో అంశం. మేము ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాం అనేటువంటి విషయం చెప్పాలంటే అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి డిబేట్ లో ఉంటే మనం విల్ డిస్కస్ టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ. బట్ నౌ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదైతే గతంలో మా ప్రభుత్వం పైన కొంత అలసటగా కొంత నిరసనగా ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ పోగు చేసుకుని తెలంగాణ రియాజ్ లాంటి వ్యక్తి, అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి, కోదండరామ్ లాంటి వాళ్ళు, అకనూరి మురళి లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ వాళ్ళ లైబ్రరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చదువుతున్న ప్రాంతాలకు వెళ్ళి రెచ్చగొట్టి మరి జిల్లాలు తిప్పి బస్ యాత్రలు చేయించింది. సంతోషం, నిరుద్యోగులు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు తొలి సంవత్సరంలోనే ఇస్తామని. నాకు తెలిసి జమీల్ గారు ఇంకా మొదటి సంవత్సరం పూర్తి కాలేదేమో అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మొదటి సంవత్సరంలో కొన్ని నెలలే అయిపోయిందేమో అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా, భ్రమలో ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే నిరుద్యోగులు చాలా స్పష్టంగా ఒక జాబ్ క్యాలెండర్, ఫేక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఏమని? అధికారంలోకి రాగానే ఇక ఉద్యోగాల భర్తీ ఇట్లా జరుగుతుంది, ఫస్ట్ నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది, రెండో నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది, ప్రతి నోటిఫికేషన్ కంటూ ఒక డేటు, టైము, ఎగ్జామ్ షెడ్యూల్ అన్ని ప్రకటించి యాజ్ ఇట్ ఈస్ గా నోటిఫికేషన్ లో టీఎస్పీఎస్సీ ఎట్లా ప్రకటిస్తుందో అట్లా ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ని పేపర్లలో ప్రచురించి ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఒక పక్కనేమో బట్టి గారి ఫోటో పెట్టి ప్రచారం చేసిర్రు. ఇవాళ అదే నిరుద్యోగులు అడుగుతున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది, 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టి దాదాపుగా 8 నెలలు పూర్తవుతుంది. ఇవాళ అదే నిరుద్యోగులు చాలా స్పష్టంగా అడుగుతున్నారు, అయ్యా మా 2 లక్షల ఉద్యోగాల జాడెక్కడుంది? 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని కుండబద్దలు కూడా చెప్తున్నారు కదా. ఆ 60,000 ఉద్యోగాలలో 54,169 ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది, కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్వహించింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 డిఎస్సి ఉద్యోగాలు యాడ్ చేసి ఓవరాల్ గా 11,000 ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,000 ఉద్యోగాలు పెంచింది మాత్రమే, మిగతా అన్ని ఉద్యోగాలు కలిపినా కూడా 10,000 ఉద్యోగాలు దాటవు కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది అధికారంలోకి వచ్చిన 1 year లో ఇప్పటి వరకు. కానీ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? మాట మార్చి అన్నిటికీ మాట మార్చినట్టుగానే రైతుల 2 లక్షల రుణమాఫీకి మాట మార్చిండ్రు, పంటకు బోనస్ ఇస్తామని మాట మార్చిండ్రు, కౌలు రైతులకు ఇస్తామని మాట మార్చిండ్రు, పెళ్ళైన ఆడపిల్లకి తులం బంగారం ఇస్తామని మాట మార్చిండ్రు, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 2,500 ఇస్తామని మాట మార్చిండ్రు. ఇట్లా మాట మారుస్తూ చివరకు నిరుద్యోగులను కూడా ఇవాళ ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 2 లక్షలు కూడా అనట్లేడు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట మారుస్తాం. ఇప్పుడు ఇవాళ స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం, నిరుద్యోగులను ఎందుకు నిండా ముంచిండ్రు, నిరుద్యోగులను ఎందుకు మోసం చేసిండ్రు? ఇది బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడట్లేదు నేను. నేనేమంటున్నానంటే ఒక నిరుద్యోగుల ప్రతినిధిగా ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని. నిరుద్యోగ సమస్యని ఎప్పుడు ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నా అది రాజకీయ ఎజెండాగా పెట్టుకొని పబ్బం గడుపుతుంది తప్ప వాళ్ళకు నిజంగా ఇచ్చిన మాట నెరవేర్చడంలో అన్ని పార్టీలు విఫలమైనాయని చెప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను నిరుద్యోగుల నుంచి ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే ఉస్మానియా యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేసి ఇదే నిరుద్యోగ సమస్య పైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చాలా అంశాలలో కేసులేసి సెట్ విషయంలో, నెట్ విషయంలో, రిజర్వేషన్ల విషయంలో, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా విషయంలో ఇట్లా సమస్యలు ఉంటే వాటిపైన కేసులేసి నోటిఫికేషన్లు సాధించుకున్న విద్యార్థి నాయకుడిగా నేను గతంలో కొనసాగి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ 100% ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, ఏమేమి నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్ని కార్పొరేషన్ల ద్వారా భర్తీ చేసింది, ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసింది, అదొక డిఫరెంట్ ఇష్యూ, మాట్లాడదాం తప్పకుండా. కానీ గత ప్రభుత్వం చేయలేదని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు కదా. మరి ఈ ప్రభుత్వం ఏం మాట చెప్పింది? వచ్చిన 100 రోజుల్లో అన్ని 6 గ్యారెంటీలు 13 హామీలు నెరవేరుస్తామన్నది. అక్కడ అబద్ధం ఆడింది, అక్కడ నిరుద్యోగులను కానీ ప్రజల్ని కానీ మోసం చేసింది. ఫస్ట్ మోసం చేసిందే ఇవాళ నిరుద్యోగులను. 2 లక్షల ఉద్యోగాల విషయంలో చాలా క్లియర్ కట్ గా 2 లక్షల ఉద్యోగాలు లేదు, పాడు లేదు, ఉత్తగా ఏదో గాలికి అన్నారు, గాలి మాటగా మిగిలిపోయింది. ఇవాళ 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చాలా స్పష్టంగా నిరుద్యోగులకు అర్థమైంది.
ఓకే, దత్తాత్రేయ గారు ఇదే విషయంపై సమీర్ గారి దగ్గరికి వెళ్దాం. సమీర్ గారు, ఇప్పుడు మన దత్తాత్రేయ గారు చాలా క్లియర్గా చెప్పారు, నిరుద్యోగాలను అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర పెట్టి వారికి సంబంధించిన వారిని హామీలు ఇచ్చుకుంటూ ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టిందని చెప్తున్నారు. వాస్తవానికి వాస్తవానికి చూసినట్టయితే 40 లక్షల యువకులు ఈరోజు ఉద్యోగాలకై అనే నిరీక్షణగా ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేపింది 22 లక్షల మంది యువకులు ఈరోజు తన పేర్లను నమోదు చేసుకున్నారు. అయినప్పటికీ ఈరోజు కేవలం 32,013 అంటే కాంగ్రెస్ చెప్తున్నప్పుడు 32,000 మంది ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు, 32,000కు పైగా. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు 1 లక్ష పైగా అంటే మొత్తంగా 4,30,000 ఉద్యోగాలు కల్పించాము. గవర్నమెంట్, ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్ అనేక కంపెనీలలో అంతా కలిపి 4,30,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దీన్ని మీరు ఎలా స్పందిస్తారనేది ఈ విషయంపై. ముందుగా దత్తాత్రేయ అన్న గారు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు విద్యార్థులను, నిరుద్యోగులను మభ్య పెడుతూ అధికారంలోకి రాగానే వాళ్ళను పిడగడుపున పడేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రమే ఉద్యోగాల కోసము నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్ తోని ఏర్పడ్డటువంటి తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వము నిరుద్యోగులను మొదటిసారిగా కేసీఆర్ ప్రభుత్వము ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్తూ మోసం చేయడం జరిగింది. దాని తర్వాత అదే విధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అశోక్ నగర్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి నిరుద్యోగులతో ముచ్చటించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పిస్తాము, జాబ్ క్యాలెండర్లని ఇస్తామని చెప్పి మరోసారి నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా నిరుద్యోగులను కేవలము ఓటుగానే చూడడం తప్ప, ఓటుగానే చూస్తున్నారే తప్ప నిరుద్యోగుల సమస్యను అయితే పరిష్కరించడం లేదు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు. ఇదైతే చాలా సమీర్ గారు, మీ ఫోన్ స్టక్ అవుతుందండి. మీరు కొంచెం నెట్ ప్రాబ్లం ఉంటే మాత్రం కేవలం ఆడియోలో మాట్లాడితే అంటే బాగుంటుందండి. సమీర్ గారు డిస్కనెక్ట్ అయిపోయారు. ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ యువత సమస్య అలాగున్నది, నిరుద్యోగ సమస్య అలాగున్నది. కేవలం రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 146 వందల కోట్ల జనాభా ఉన్న దేశంలో నిరుద్యోగం 80% పైగా ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సమీర్ వచ్చినట్లు మాట్లాడిస్తారా? లేదు సార్, మీ యూ గో హెడ్. నేను అది ఎందుకంటానంటే నెట్ ప్రాబ్లం ఉంది కదా, అతను నెట్ సెట్ చేసుకొని వస్తారు. జమీల్ గారు, మీకు, మన మిత్రులు దత్తాత్రేయ, అట్లాగే సమీర్ గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారం. 2 విషయాలు గమనించాలి. కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే కొందరు మాట్లాడకపోయినా కొన్ని విషయాల్లో పేరు వచ్చేస్తుంది కదా. ఎందుకంటే వ్యవసాయం దాంట్గా అనే మాట కేసు మన చంద్రబాబు నాయుడు అన్నట్టు, లేకపోతే ఉద్యోగాల విషయంలో నాకు ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ గారు అన్నట్లు ఇవి వస్తాయి. ఎందుకంటే అన్నమాట ఎట్లా అంటే ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 మీద ఉద్యమం జరిగింది. నిధులు ఎట్లాగా వచ్చాయి? రాష్ట్రం విడిపోయిన తర్వాత మన భూభాగంలో ఉన్న నిధులని మనకే చెందినాయి, డబ్బులు వచ్చినాయి. నీళ్ళ విషయంలో కొంత ప్రయత్నం చేసినప్పుడు అందులో కొంత సక్సెస్ ఉంది, తప్పుంది, రెండోది కాదంటే. ఇప్పుడు ఉద్యోగాల విషయం, నియామకాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలను మొత్తం నింపలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా లిమిటెడ్. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపితే 140 కోట్ల జనాభాలో కేవలం 3.5 కోట్ల మంది మాత్రమే నెలవారీ జీతాలు ఉన్న ఉద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంతరించలేదు. కానీ కారణ కోటికి బారణ మసాలా ఎవరు పెట్టారు? ఎప్పుడైనా ప్రభుత్వం పాలించాలనుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు చూడండి ఎంత ఉంటుంది, మనిషి ఎంత ఉండాలి, ఎంత జనాభాకి ఎంత ఉండాలంటే ఇంతకంటే మించి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎవరితో తరం కాదనుకున్నాను. సరే, ఇంతకుముందు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ మేము మా హామీలు ఎంత ఇచ్చినామంటే ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి 1,00,000 ఉద్యోగాలు 1,60,000 ఇచ్చినా, మిగతాన్ని కూడా ఏదైతే మన ప్రైవేట్ రంగంలో ఇచ్చినామంటారు. ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో రావాల్సిందంటారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష దయాకర్ గారు ఉంటే బాగుండేది. సర్వ సభ సాక్షిగా పెడితే చాలా మంది యువతతో పాటు నేను కూడా ఆశలు పెట్టుకున్నా, బాగానే ఉంటుంది, మంచిదే, మన యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. కనీసం ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి అన్న వస్తుంది అనుకున్నా. ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చిండ్రు. అట్లాగే రైతు డిక్లరేషన్ ఏమో వరంగల్లో, బీసీ డిక్లరేషన్ ఏమో కామారెడ్డిలో ఈ నిరుద్యోగ యువత మీద పెద్ద ఎత్తున ఆశలు కనిపించారు. ఎప్పుడైనా సరే కొడతానంటే ఆశ, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది జమిలి గారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏమైందంటే పెడతానేమనుకున్నాను. నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన అలసత్వం ఏంటంటే దగ్గర దాకా ఈయన కాసి నకల పాలన్నట్టు దాదాపు 50,000 ఉద్యోగాలకు పైగా ఇంటర్వ్యూలు పూర్తయి, అన్ని పూర్తయి, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేది ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎన్నికల గండం దాటిన తర్వాత ఎన్నికల తర్వాత ఇద్దామని కొంచెం దాచిపెట్టుకున్నారు. అది తప్పే అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక 6 నెలల ముందు అన్న ఎన్నికల కన్నా ముందు, ఇప్పుడు ఇంతకు ముందు సమీర్ గారు చెప్పినట్టు అవి ఇచ్చేసి అయిపోయేది ఉద్యోగాలు, కొంత బీఆర్ఎస్ లాభం జరిగింది. కానీ ఆశ పెడదాం, వచ్చేసారి చూసుకుందాం అనే దానిలో ఏంటంటే అసలుకే మొత్తం వచ్చింది. సరే ప్రభుత్వం పడిపోయింది. అది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నిరుద్యోగుల కారణం ఒకటైతే రకరకాల ఆశలు పెట్టి హామీలు అలవిగానే హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, దాని 13 హామీలు, 420 హామీలు, 417 వాళ్ళు అంటారు 423 తేడా ఉంది. బీఆర్ఎస్ ఏమో 420 అంటుంది, 420 అంటుంది. అటుపక్క 417 3 తక్కువనే అని వాడు అంటుంది. ఏదైనా దగ్గరకున్నట్టే కదా కథ. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే నిరుద్యోగులను అన్ని మోసం చేశారు. గాంధీ గారు ఒక మాట అంటారు, తొందరగా మోసపోయేది యువతే, తొందరగా తిరగబడేది కూడా యువతే. ఇప్పుడే గాంధీ గారి మాటను మనం గమనించారు. తొందరగా మోసపోతారు అంటే పెడతారంటే ఆశపడతారు, ఇస్తారేమో చూద్దాం అనుకుంటారు. తొందరగా తిరగబడితే కూడా యువతే. అందుకని వాళ్ళ పార్టీలకు అతీతంగా అటు విద్యార్థి నాయకులు దత్తాత్రేయ గారు మీకే వేస్తూనే ఒకటి అదనపు అంశాలు చెప్పిన సమీర్ గారు కూడా అదే మాట్లాడింది కదా. నేను ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. ఒకటేమో నిరుద్యోగ భృతి సంగతి ఏంటి, రెండు పార్టీలు తిలా పాపం తలాపిడి అన్నట్టు నిరుద్యోగ భృతి గురించి ఇదే కేసీఆర్ గారు ఏం మాట్లాడాలని చెప్పి, సరే నిరుద్యోగులు, నేను కూడా నిరుద్యోగిని, మీరందరూ నిరుద్యోగులే, అసెంబ్లీ కూర్చొని నిరుద్యోగులే అని మాట్లాడింది కదా. మరి అటువంటి అప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానికి చివరకు మళ్ళీ జానారెడ్డి గారు నాగార్జున సాగర్ లో సభలో మన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు చెప్పలేదు కేసీఆర్ గారు కూడా. నిరుద్యోగులు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. కేసీఆర్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మోసం చేస్తూనే ఉన్నాయి అంటున్నాడు. అందుకని నిరుద్యోగులు తొందరగా ఆశ పెట్టుకొని ఆశ విఫలం అయితే వెంటనే వాళ్ళు ఆరటం చెందుతారు కదా. జరిగింది అదే. నిజంగా చెప్పాలంటే నిరుద్యోగ భృతి గురించి రెండు పార్టీలు మాట్లాడి, ఒకరేమో ఎన్నికల సందర్భంగా మాట్లాడి, ఒక తర్వాతనేమో ఇప్పుడు మేనిఫెస్టోలో మన నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందుకని ఉద్యోగాల కల్పనలో అన్ని పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు చెట్టుకు గాయవు. స్పష్టంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలి. దాని ద్వారా ఉద్యోగ కల్పన ప్రైవేట్ రంగంలో చేయాల్సిందే తప్ప, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇస్తే కూడా నేను మొత్తుకున్నా, అయ్యా 2 లక్షల ఉద్యోగాలు మీరు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఏం చెప్పకుండా చెప్తున్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించలేరు అన్నారు. ఇంకా నయం అప్పటికంటే కనుడు ఆచంట మళ్ళీ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి. ఎక్కడి నుంచి వస్తున్నా నాకు కూడా అర్థం కాదు. అందుకని ఏమంటానంటే రెండు పార్టీలు కూడా 60,000 ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చాం, మేము పూర్తి చేశామన్న వాళ్ళు అప్పుడు దాచుకొని నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇచ్చిన ఈ 60,000 ఉద్యోగాలను మా 55,000 ఉన్నాయని వీళ్ళు అంటున్న వాళ్ళు కూడా 60,000 తర్వాత ఇది రాలే కదా. ఇంకా 60 కాబట్టి 5,000 ఉద్యోగాలు అన్నింటి తేడా ఉండొచ్చు, లెక్కలో తేడా ఉండొచ్చు. కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరు ఇచ్చినా సాధ్యం కాదు. దయచేసి వాస్తవాలు ప్రజలకు వివరించండి. ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసపుచ్చకుండా అయ్యా మేము ఇవ్వగలుగుతాం, కాకపోతే అదనంగా ప్రైవేట్ రంగంలో ఈ ఉద్యోగాలు సృష్టించగలుగుతాం, ఈ పరిశ్రమలు తీసుకొస్తాం, ఇవి చేస్తామని. అట్లా కూడా పరిశ్రమలు కూడా వెంటనే రావు. జగన్ గారు ఒక మాట ముగిస్తాను నేను. స్వయం ఉపాధి ద్వారా యువతనే వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు, తాము ఉద్యోగం మొదలు కాదు, 10 మందికి ఉపాధి కల్పించే రంగాలు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే గిగ్ వర్కర్స్ పేరు మీద ఎలాంటి అంటే ఉద్యోగ గ్యారెంటీ లేకుండా గిగ్ వర్కర్స్ చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా నిద్రపోతున్న చట్టం తెచ్చింది ఈ మధ్యన. అటువంటి చట్టాలు తీసుకురావాలి. అసంఘటిత కార్మికులను ఎట్లా ఆదుకుంటున్నారు, నిరుద్యోగ యువతకు కూడా ఏదైనా ఒక మన ఆశ కల్పించాలి, ఒక రకంగా ఆసరా కల్పించాలి. దాని ద్వారా ఉద్యోగ కల్పన అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి అని ఏ పార్టీ చెప్పినా అది సరైనది కాదు.
ఆ యువతను మోసపుచ్చడం నేను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. ప్రస్తుతం ఒకసారి మనం దయాకర్ గారు వచ్చారు. అద్దంకి దయాకర్ గారిని కూడా 4 Sides TV ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఒకసారి మన పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్ళిన తర్వాత దయాకర్ గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత అనేక మార్లు ఏదైతే కరోనా వచ్చిన నిరుద్యోగం పెరిగిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయిన తర్వాత కూడా 2 కోట్ల ఖచ్చితంగా మేము ఉద్యోగాలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం వానికి విఫలమైపోయింది. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక యువకులు ప్రతి రాష్ట్రంలోనూ తిరగబడుతున్నారు. మా ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎందుకు కల్పించలేదు? ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ఇప్పుడు రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా వేరే ప్రైవేట్ ఉద్యోగ సంస్థలలో కూడా మమ్మల్ని ఎక్కడనే ఒక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మా ఉపాధికి కల్పించినట్టయితే, మా కుటుంబాలను సాయం చేసినట్టయితే అని చెప్తున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మీరు ఎలా విశ్లేషిస్తారు, మీరు ఎలా స్పందిస్తారండి? జమీర్ గారు, ముందుగా మీకు 4 Sides TV ప్రేక్షకులకి, అలాగే అన్న అద్దంకి దయాకర్ గారికి, రామ్మోహన్ రావు గారికి, సోదరుడు దత్తాత్రేయ గారికి, సమీర్ గారికి నమస్కారం. అయితే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి కారణం మనకు తెలుసు, మళ్ళీ చెప్తా ఉంటాం, ట్యాగ్ లైన్ ఒక నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పేసి. కానీ ఉద్యోగాలకు మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన నిరుద్యోగులకి ఎంతమంది అయితే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత ఉద్యోగ భద్రత కల్పించబడుతుందని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 9.5 సంవత్సరాలు వారు రకరకాలుగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో లక్షల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి వస్తాయని చెప్పి వాళ్ళు కూడా, కేసీఆర్ గారు కూడా అనేక మార్లు చెప్పారు చెప్పాలని. కానీ అక్కడ వచ్చింది తక్కువ కానీ చెప్పింది ఎక్కువగా కనిపించింది. అలాగే ఉద్యోగుల్ని మరొకసారి వాళ్ళు కూడా మోసం చేసి, మరి మోసం చేసిన తర్వాత ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం కల్పించండి, మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మరి అంతకుముందు చూసాం, వాళ్ళు ఫైట్ చేసి బయటికి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసే దాకా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఏదో కొంత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటూ ఇప్పుడు దాకా మళ్ళీ కూడా దాని గురించి కూడా పట్టించుకోలేదు. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావాలన్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంకు రావాలన్నా ఒకటే ఒక్క మహిళలతో పాటు, మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వాళ్ళతో పాటుగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిరుద్యోగులు పోరాటం చేస్తేనే, నిరుద్యోగులు బలిదానం చేసుకుంటేనే, నిరుద్యోగులు వాళ్ళ ఆశల కోసం కష్టపడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా మరి ఇప్పుడు వారికి వాళ్ళకి కనీస భద్రత, కనీసం ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే డెఫినెట్ గా ఏదో ఒక మరి మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదే మోసం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు అదే మోసపోతా ఉన్నారు, అదే విధంగా మోసపోతా ఉన్నారు. డెఫినెట్ గా దీనికి కారణం ఏంటి? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి అడిగితే మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, మా దగ్గర స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు, ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు అని ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు, జాబ్ క్యాలెండర్ రాదు. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు 34 లక్షల మంది ఇప్పుడు దాకా మరి ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏం చేస్తారు? ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలల్లో మేము ఇచ్చిన ఉద్యోగాలు 65,000 ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ దాని మీద ఎక్కడ కూడా వర్కౌట్ చేసినట్టు కనపడతలేదు, ఎక్సర్సైజ్ చేసినట్టు కనపడతలేదు. ఎక్కడ కూడా ఇది ఏ సెక్టర్లలో, డిపార్ట్మెంట్లలో జాబ్లు ఉన్నాయో ఇప్పుడు కూడా తేలని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా కూడా నిరుద్యోగులు ఇప్పటికీ ఎదురు చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా జాబ్ క్యాలెండర్ మాకు అమలు చేయండి, 2 లక్షల ఉద్యోగాలు అమలు చేయండి, కనీసం 5 సంవత్సరాల్లో ఒక 5-6 లక్షల ఉద్యోగాలన్నా కనీసం వచ్చే అవకాశాలు ఉంటాయని ఆలోచిస్తా ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. కానీ ఆశలు మొత్తం కూడా మరి అడియాశలు అవుతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ తీసుకొని 6 గ్యారెంటీల్లో ఏవైతే మరి దాన్ని తొంగలో దొక్కుతా ఉన్నారో ఆ 3 తప్ప మిగతా అన్ని కూడా 13 అంశాలు ఉంటే ఆ 3 అంశాలు మాత్రమే అమలు చేస్తున్నారు తప్పితే ఇంకా 10 అంశాలు అట్లాగే ఉన్నాయి. రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, తర్వాత నిరుద్యోగులకు కానీ, నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు 2,500 కానీ, వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ కానీ, రకరకాల
మరి హామీలు ఇచ్చారు, హామీలన్నీ కూడా తొంగలో తొక్కుతా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి కనపడట్లేదు. దాంతో పాటుగా అదే నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. నేనేమంటున్నంటే నిరుద్యోగ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా బిఏ బీకామ్లు బిఎస్సీలే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కొంత ప్రొఫెషనల్ కోర్సులు కానీ ప్రొఫెషనల్ గా మనం కాలేజీలు స్టార్ట్ చేసి అక్కడ మనం వాళ్ళని తీసుకొని వస్తే కొంత అట్లీస్ట్ మనం డైవర్ట్ చేయొచ్చు. రెండవది ఏంటంటే వాళ్ళకి కొంత సపోర్ట్ చేసుకుంటూ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికో చిన్న చిన్న కంపెనీస్ పెట్టుకోవడానికో అలాంటి సెల్ఫ్ సపోర్టెడ్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అట్లాంటివన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద నేర్పిస్తే డెఫినెట్ గా వాళ్ళకు కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ బిఏ బీకామ్ బిఎస్సీలు ఏదైతే రెగ్యులర్ గా చేస్తా ఉన్నారో సంవత్సరాలు కొద్దిగా అంటే పరిస్థితుల్లో వాటిలో కొంత దాన్ని తగ్గించుకుంటూ పోతే అట్లాంటి వాటి మీద ప్రభుత్వాలు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. రకరకాలుగా ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తేనే రేపొద్దున ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి తప్పితే మరి 34 లక్షల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే అది అంత ఇంపాసిబుల్. ఎక్కడైనా కూడా భారతదేశంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఎక్కడ కూడా అంత ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి వాటి మీద ఫోకస్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్పించుకుంటూ రకరకాల ప్రొఫెషనల్ కోర్సుల్లో జాయిన్ చేయించుకుంటూ పోతే మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం ఈ విధంగా జరుగుతా ఉంది. అది జరుగుతాయి ఇచ్చుకుంటూ పోతూ ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయో ఫిలప్ చేసుకుంటూ ప్యారలల్ గా మిగతా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కొంత వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కనపడతాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం మనం ఒకసారి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారితో మాట్లాడే ముందు మనకు సంబంధించిన ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే ఎవరైతే దయాకర్ గారు మాట్లాడినండి, దత్తాత్రేయ గారు మాట్లాడండి, వెంకటరెడ్డి గారు మాట్లాడినండి, సమీర్ గారు మాట్లాడండి, రామ్మోహన్ గారు మాట్లాడండి, మాట్లాడే వరకు కొంచెం ఓపిక బట్టి మరి నిరీక్షించండి. తర్వాత మీ సమయం వచ్చినప్పుడే మీరు మాట్లాడండి. ఖచ్చితంగా ఏ ప్రశ్నలకైనా కానీ సమాధానం మాత్రం ఖచ్చితంగా ఈ డిబేట్లో తేల్చనీకే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ సమస్యను పరిష్కరించే విధంగానే వెళ్దామని మనం ఆశిద్దాం. ఈ విషయంలో దత్తాత్రేయ గారు ఇప్పుడు దయాకర్ గారు, ప్రస్తుతం ఏదైతే గతంలో 40 లక్షల యువకులు ఉన్నారు ఉద్యోగులు అని చెప్తున్నప్పటికీ ఈరోజు 22 లక్షల మంది ఈరోజు ఎన్రోల్ చేసుకున్నప్పటికీ జాబ్ క్యాలెండర్స్ విడుదల చేస్తున్నా చెప్పి 20 నోటిఫికేషన్స్ పెట్టాము. జాబ్ క్యాలెండర్స్ విడుదల చేశాము, 20 నోటిఫికేషన్ ఇచ్చాను. కానీ భర్తీ చేయడంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మనం చూసినట్టయితే 32,420 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో గత ప్రభుత్వమే చేసిన నియామకాలలో ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు అని చెప్తున్నారు. ఈ విషయంపై అనేక నిరసన సెగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతున్నాయి. వారికి సంబంధించిన నాయకులను, యువకులు, నిరుద్యోగులు అక్కడికక్కడే అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రతినిధిగా మీరేమంటారండి? ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు నింపినామని అంటున్నారు. పోనీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఏమీ చేయలేదు, మేం చేసిన ఉద్యోగాల ఎవరైతే నియామకాలు ఉన్నాయో. ఒకసారి మీరు అడగండి సార్, డైరెక్ట్ దత్తాత్రేయ గారు, మీరు దయాకర్ గారు ఉన్నారు, అడగండి. ఇంతకుముందు సార్ దయాకర్ గారు, దత్తాత్రేయ గారు ఇంతకుముందు మీ గురించే వేచి చూస్తున్నారు. ఇంటరాక్షన్ అవుతాం. మీరు చెప్పు దత్తాత్రేయ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్స్ కేవలం ఉద్యోగాలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? నేను 64,000 ఉద్యోగాలు భర్తీ అయింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అని జనరల్ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్ని? కాంగ్రెస్ ఇచ్చినవి 12,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతా ఎవరు ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి పోయడానికి ముందు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్లు పెట్టింది, భర్తీ చేసింది. భర్తీ చేసినాక మరి మేమెందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిర్రు, ఎగ్జామ్స్ పెట్టిన రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఆర్డర్ కాపీలు ఇచ్చిర్రు. ఎగ్జామ్స్ ఎవరు పెట్టిండ్రు? ఎగ్జామ్స్ మేము పెట్టాము, బీఆర్ఎస్ పార్టీగా మేము పెట్టినాం ఎగ్జామ్. అవును, చాలా ఎగ్జామ్స్ కి మేమే పెట్టాము. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కు మీరు పెట్టారు. గ్రూప్ 1 నుంచి 4 వరకు మొత్తం లీకులతో రద్దు చేసింది మీరే. దాన్ని వచ్చినాక ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చరిత్రను ఎందుకు ఇప్పుడు 1 ఇయరే కదా, అది పెద్ద సంవత్సరాలు కాదు కదా. చరిత్రను ఎవ్వరు కూడా చెరిపేయడానికి ఇప్పుడు అందరం తెలిసిన వాళ్ళ చరిత్ర జరుగుతున్న చరిత్ర. 9 సంవత్సరాల్లో ఎందుకు ప్రభుత్వ జాబులు నింపలేదు?
9 సంవత్సరాలలో దాదాపుగా 1,64,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. మళ్ళీ అవునా? ఇప్పుడు అబద్ధం కాదు నేను చెప్తున్నా. ఎందుకంటే 35,000 టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు, తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిన్న మనోళ్ళు ఏడా నాకు లైబ్రరీ కాడ వాళ్ళు కలిసిండ్రు. సరే బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎవరు ఇక అంతా దాంట్లో అందరు ఉన్నారు. పిల్లలుంటే ఏమన్నారు, అన్న మీరు 60,000 నింపిందని మీరు చెప్పకండి అన్న, మీరేం నింపలేదని అంటే నేను కేసిన క్వశ్చన్ వాళ్ళకి వేసిన. వాళ్ళు నోటిఫికేషన్లు వేసింది కానీ అంటే ఈ నోటిఫికేషన్లకు వేసిన జాబులు, బడ్జెటరీ జాబులు వేసింది ఎవరు? ఒక్క న్యూ బడ్జెటరీ పోస్ట్ బీఆర్ఎస్ ఎప్పుడైనా 9 సంవత్సరాల కాలంలో ఒక్క అదనపు పోస్ట్ క్రియేట్ చేసినట్టు చరిత్రలో ఉందా? ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ. ఇంకెవరు కూడా న్యూ పోస్టులు మనకు 4,50,000 పైచిలకు ఉద్యోగాలు తెలంగాణకు ఉంటాయి. బడ్జెటరీ పోస్టులను క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అది నింపింది ఒక్క నిమిషం 4,000 పైచిలకు న్యూ నోటిఫికేషన్స్ మేము ఇచ్చినమాట. ఎవరు, నేను ఒక అధికారిని కనుక్కున్నా. ఏది ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఇచ్చి వివిధ కారణాల వల్ల పోస్ట్ పోన్ ఆర్ క్యాన్సిల్ ఆర్ వాట్ ఎవర్ అది ఇవ్వలేకపోయిందో దాంట్లో 12,000 పైచిలకు నర్సులవి కూడా ఉన్నాయి దాంట్లో. సో ఇక్కడ మీరు ఇచ్చి ఉంటే నేను ఇంకో 60,000 వేసుకోవడానికి అవకాశం ఉంది కదా. మీరు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు జవాబు చెప్పలేకపోకనే మీరు ఓడిపోయిందనే విషయం మీకు తెలుసు. ఈ రోజు వచ్చినాక పైప్ లైన్ లో ఉన్నాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎప్పుడైనా సరే పైప్ లైన్ లో ఎగ్జిక్యూట్ కావాల్సిన వాటిని ప్రభుత్వాలు పక్కన పెట్టి వేరే నోటిఫికేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవ్రీ బడ్జెట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి. ఈ సంవత్సరం 8,000 వేస్తున్నారు, ఎస్ మేము 30,000 వేస్తున్నాం, 30,000కు మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఈ మనకాడ ఏంది, మీరు ఇంతకు ముందు 1,50,000 అన్నట్టుగా ప్రైవేట్ జాబ్ల విషయం లెక్క గవర్నమెంట్ జాబ్లు ఉండవు. ఇప్పుడు అక్కడ ఇక్కడ సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా లెక్క కాదు. ఇది గవర్నమెంట్ బడ్జెట్ నుంచి చెల్లించాల్సినవి ఒకటి. రెండవది, ఈ రోజు నేను కనుక్కున్నది చెప్తున్నా, మనోళ్ళు అడిగిన తర్వాత నేను ఒక అధికారికి చేసిన 18,000 ఇప్పుడు కూడా 18,000 పైచిలకు ఇప్పుడు నోటిఫికేషన్స్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 20,000 కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఈ ఫినాన్షియల్ ఇయర్ లో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకేసారి 1,00,000, 2,00,000, 3,00,000 ఖాళీలు ఉన్నాయని నింపడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే కేంద్రం ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది. ఎవ్రీ న్యూ అపాయింట్మెంట్ మా నోటీస్ లో ఉండాలని ఆర్థిక శాఖ కార్యదర్శి గతంలో ఉన్నప్పుడే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. కాబట్టి దీని మీద రాద్ధాంతం కంటే పరిష్కారం అనేది ముఖ్యం. నేను మొన్న వాళ్ళకు కూడా అదే చెప్పిన, నిన్న ఆ పిల్లలకు కూడా మన వాళ్ళకి నా దగ్గర లెటర్ ఇచ్చి నాకు కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టిన పిల్లలు. సార్ మీరు వచ్చినాక ఇగో మా అమ్మ కాళ్ళు మొక్కి నేను కాంగ్రెస్ కోటి ఇప్పించిన, ఇగో మా వాళ్ళని అందరిని కన్విన్స్ చేసి మేము యాత్రలు చేసినాం, మా వాళ్ళని ఇవన్నీ చేసి ఇట్లా చేసినాం, మీరు మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని అంటే నేను అప్పుడు కనుక్కున్న వివరాలు మీకు చెప్తున్నా. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరైనా, సమస్య ఇప్పుడు నిరుద్యోగులది. మనం ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో దాన్ని కంప్లీట్ చేయాలి తప్పితే రాద్ధాంతం చేసి మీరు ఇయ్యలేదు, మేము ఇయ్యలేదు, మీరు ఇచ్చింది వాళ్ళకి ఎందుకు, అది విద్యార్థులకు ఏం అవసరం? ఇదే విషయంపై దయాకర్ గారు ఇదే విషయంపై సమీర్ గారు ఏదో అడగదలుచుకున్నారు. చెప్పండి. బిగినింగ్ ఆఫ్ ద డిబేట్ నేను ఒక కోట్ చెప్పాను. ఏమన్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గ్రావిటీలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని, కార్పొరేషన్స్ ఉన్నాయి, మనకు 90 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ 90 కార్పొరేషన్ లో దాదాపుగా 1,69,000 ఉద్యోగాలు ఉన్నాయి. 2,88,000 పైచిలకు పెన్షనర్స్ ఉన్నారు. మొత్తం కలిపితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది 11,55,000 పైచిలకు ఉద్యోగులు నడుపుతున్నారు. అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, రెగ్యులరా, లేకపోతే కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్నారా ఒకటి. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ప్రభుత్వ గ్రావిటీలో ఉద్యోగాలే లేవు, కొత్త పోస్ట్ క్రియేట్ చేసే పరిస్థితి లేనప్పుడు మరి 2,00,000 ఉద్యోగాల భర్తీ అనేటువంటిది మీరెట్లా మాట ఇచ్చింది? నేను ఆ ఉద్యోగాలు కల్పించింది నేను కాబట్టి నాకు తెలిసి ఒక మాట, ఖాళీల వివరాలు మన దగ్గర ఉంటాయి. మన దగ్గర అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నా, మేం ప్రభుత్వంలో ఉన్నా, అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇవ్వండి అని చెప్తే అధికారులందరూ తెచ్చి ఇస్తారు. దానివల్ల మనకు ఖాళీ వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు
టెక్నికల్లీ ఎక్కువ వేయడం అనేది కూడా సమస్యనే. జనరల్ గా డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు మన మీద కొట్లాడేది ఏంటంటే, మీరు ఏయో టెక్నాలజికల్ బీటెక్లు ఎంటెక్లు లేకపోతే ఇంకో చేస్తే మరి మాలాంటి వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇస్తారనే దాని దగ్గర ఇప్పుడు చర్చ. వాటికి కూడా ఇప్పుడు 18,000 ఇమీడియట్ గా వేయడానికి ప్లాన్ ఉంది, మీరు త్వరలోనే చూస్తారు. 20,000 పై చిలుపు వాటికి వివిధ రకాల అనుమతులు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నా ఒపీనియన్, నాకు నిన్న మన వాళ్ళతో మాట్లాడడంతో పాటు వివిధ రకాల ఫోన్లు కూడా నాకు వచ్చినప్పుడు, అన్న మీరు వెయ్యలేదు ఎందుకు అనే దానికంటే వెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించండి. మేమందరం కూడా చదువుకుంటున్నాం, చదువుకున్నప్పుడు నోటిఫికేషన్స్ అనేవి రిక్వైర్డ్. దేని కొరకు జరగాలి? మళ్ళీ నిన్న నేను అర్జీల స్వీకరణ కూడా నేనే గాంధీ భవన్లో తీసుకుంటే, గ్రూప్ 1 ఒకటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది ఆగడం వల్ల దీని ఇంపాక్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 మీద కూడా పడుతున్నది, 2,000 పైచిలకు ఉద్యోగాలు. సో అలాంటప్పుడు మీరు గ్రూప్ 1 పక్కన పెట్టి ఈ 2,000 ముందు మీరు క్లియరెన్స్ పెట్టండి, అది తర్వాత 350 జాబ్ల 400 ఏవే అంశాల తర్వాత చూద్దామని ఒక విలువైన సూచన మన వాళ్ళు ఇచ్చింది. నేనేమంటున్నా, ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు విపక్షంగా మీకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ప్రజల ముందు పెట్టాలి. వాళ్ళు ఉద్యోగాలు వేస్తలేరు, ఉద్యోగాలు ఇచ్చింది జాబ్లు మేమైనా ఒకటన్నా మీరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చాలా తెలివిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ సమయంలో మీరు ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు మీకు ఐడియా ట్రెజరీ నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలే ప్రభుత్వ ఉద్యోగాలు అనే ఒక మాట మాట్లాడిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం మీరు అన్నారు, నా ఒక నిమిషమే, మీరు ఏమన్నారు? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తవి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సృష్టించిందా అన్నారు. నేను ఏమేమి సృష్టించామో నేను చెప్తున్నా మీకు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల సంఖ్య ఎంత, ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ల సంఖ్య ఎంత? కేసీఆర్ ప్రభుత్వంలో 68,976 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినాం. అధికారంలోకి వచ్చిన ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఎస్ఐ నోటిఫికేషన్ లేదు. దాకర్ గారు, దత్తాత్రేయ గారు, సమీర్ గారు ఏదో స్టూడెంట్స్ లీడర్ గా అతను అడగదలుచుకున్నారు. చాలా సేపటి నుంచి హీస్ రేజింగ్ ఏ ఫింగర్ అండ్ మోర్ ఓవర్ అదే దాకర్ గారు. ఇంకో విషయం ఏంటంటే, రామ్మోహన్ గారు కూడా వెంకటరెడ్డి గారు కూడా అడగదలుచుకున్నారు. కాకపోతే ఏంటంటే, నా విషయంలో ఏంటంటే, గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తారు. అది గవర్నమెంట్ ఉద్యోగానే, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ. సేమ్ వర్షన్ ఈ రోజు కాంగ్రెస్ కూడా అధికారంలో రాకముందు ప్రచార సభలలో ఇదే విషయం చెప్పడం జరిగింది. మనోని క్లియర్ చేయని అని నేను చెప్తా. గారు ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఇందులో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, దయాకర్ నాకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య అనేటువంటిది 100% పరిష్కారం కావాలా? ప్రభుత్వ ప్రతినిధిగా దయాకర్ అన్న ఉన్నాడు కాబట్టి ప్రభుత్వానికి చేరవేస్తాడు ఆయన ఏ సమస్య ఉందని. ఇప్పుడు అన్న గురుకుల రెసిడెన్షియల్ ఉద్యోగాలలో భర్తీ అయినప్పుడు దాదాపుగా 9,210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎగ్జామ్ పెట్టింది మేమే, సరే రిజల్ట్ మీరు ఇచ్చిండ్రు. అయితే అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయంటే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉంది, జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఉంది, పీజీటీ ఉద్యోగం ఉంది, టీజీటీ ఉద్యోగం ఉంది. సో మీరు డిసెండింగ్ ఆర్డర్ లో ఉద్యోగాల రిజల్ట్లు ఇచ్చి ఉంటే, ఉద్యోగాల జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే, కింద ఉన్నటువంటి ఉద్యోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా, జూనియర్ కాలేజ్ సెలెక్ట్ అయినా, టీజీటీకి సెలెక్ట్ అయినా, 3 ఉద్యోగాలు వస్తే నేను ఫస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగానికే పోతా. మిగతా ఉద్యోగాలన్నీ ఖాళీగా మిగిలిపోయినాయి. వాళ్ళ నిరుద్యోగుల బాధ ఏంటంటే, మేము కష్టపడ్డాము, ఎగ్జామ్ రాసినాము, మాకు ర్యాంక్ వచ్చింది, ఉద్యోగం కూడా వచ్చింది, కానీ పైన ఉన్నటువంటి వాడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా వచ్చిన వాడు, పీజీ ఉద్యోగం వచ్చిన వాడు, టీజీటీ ఉద్యోగం వచ్చిన వాడు రీఇంక్విష్మెంట్, అంటే నాకు ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది, నేను ఈ జాబ్ లో చేయను కానీ అనేది తీసుకోకపోవడం వల్ల 5,000 పైచిలకు ఉద్యోగాలు మిగిలిపోయినాయి. ఆ ఉద్యోగాల భర్తీ విషయంలో మీరు నిర్లక్ష్యం వహించారు. అక్కడ మీ పైన నిరుద్యోగులకు విపరీతమైనటువంటి కోపం ఉంది. ఒకటి. రెండోది, రెసిడెన్షియల్ ఉద్యోగాలన్నీ కూడా ప్రస్తుతం భర్తీ అవుతున్న ప్రక్రియ అంతా కూడా ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకారం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం జరగాల్సిన ఉద్యోగాలు 2,200 ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలా, ఇప్పటి వరకు దాని మీద ఇనిషియేషన్ తీసుకోలేదు. రెండోది, ఇక ఒకటి ఉద్యోగం కాదన్న, మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే డిగ్రీ కాలేజీ లెక్చరర్లు రెసిడెన్షియల్ 2005 జూన్లో నోటిఫికేషన్ రాలేదు. మీరు అన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయంలో సింగరేణిలో దాదాపుగా 2,100 ఉద్యోగాలు మీరు చూపించిండ్రు. అందులో కారుణ్య నియామకాలు కాకుండా అది నోటిఫికేషన్ జూలైలో ఇస్తామని చెప్పిండ్రు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీరు ఇప్పుడు జూలైలో ఇస్తామని, ఇప్పటి వరకు మీ జాబ్ క్యాలెండర్ పనిచేయడం ప్రారంభించలేదు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మాకు జాబ్ క్యాలెండర్ లో ఇస్తామన్న ఉద్యోగాలు లేవు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, అట్లీస్ట్ మాకు మీరు నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి లేదు. 2 లక్షలు ఉద్యోగాలు ఉన్నాయని అంగీకరించినరా ఇప్పుడన్నా బీఆర్ఎస్?
1,96,000 ఉద్యోగాలకు కమిషనే చెప్పింది కదా అన్న. ఉన్నాయని ఇప్పుడైనా అంగీకరించిండ్రా? ఒక నిమిషం స్పందించినాక మళ్ళీ మిగతా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా. దయాకర్ గారు ఇంకొక విషయం దీంట్లో జోడిందో తెలుసుకున్నా. ఇప్పుడే మెసేజ్లు వస్తున్నాయి చాలా మంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లైవ్ డిబేట్ లో చూసిన తర్వాత వారు ఒక మెసేజ్ రాశారు, అది కూడా మీరు నోట్ చేసుకుంటే బాగుంటది. టెంబరీస్ లో పోస్టుల భర్తీ ఎప్పుడు? విద్యార్థి సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా కనిపించని అధ్యాపకుల ఉపాధ్యాయులు, పేదలకు అందని విద్యా ఫలాల ఆందోళన విద్యార్థులు తల్లిదండ్రులు. పోస్టుల ఖాళీలు వివరాలు: జూనియర్ లెక్చరర్లు 66, పీజీటీలు 30, టీజీటీలు 70, వార్డెన్లు 30గా తెలంగాణ వ్యాప్తంగా ఉంటపడుతున్నాయి. దాని విషయంలో దయాకరణ గారు మీరా ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా మీకే డైరెక్టర్ గారు ఎవరైతే ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఏవైతే జాబ్స్ అకార్డింగ్ టు టైం షెడ్యూల్ పడాలనో వాళ్ళు అడగాల్సిందే. వాళ్ళు అడగడాన్ని వ్యతిరేకించాం ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒకసారి 2 లక్షల ఉద్యోగాలే కంప్లీట్ చేసే అవకాశమే మనకు బడ్జెట్ ఇస్తే ఒకసారి వేయడానికి ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఇవి అక్యుములేటెడ్ వేకెన్సీస్. ప్రతి సంవత్సరం మేము అప్పుడే మొత్తుకున్నాం, 3,000 4,000 రిటైర్మెంట్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పటికి రిక్రూట్మెంట్ అది 1 year కా లేకపోతే 1.5 year కా లేకపోతే ఏంటి అనేది మనము తీసుకోవాల్సిన సందర్భంలో ఒకటేసారి మీరు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నింపాలనే చర్చ తీసుకొచ్చింది కాబట్టి చెప్తున్నా. దాన్ని ఒక పైప్ లైన్ లో పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్న క్రమంలో వాళ్ళు నోటిఫికేషన్ వేసినాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ మనం ఇప్పుడు 35,38,000 పైసలకు నోటిఫికేషన్ వేయడంతో పాటు మళ్ళీ వాటి జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు ఏ జాబ్స్ వేస్తున్నాం అనే కూడా వివరాలు కూడా మనం డిస్క్లోజ్ చేయబోతున్నాం. కాబట్టి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఏవైతే అవి ఉన్నాయో వాళ్ళందరూ మీకు ఇంతెందుకు జమీల్ భాయ్, 2008 డిఎస్సి 2008 డిఎస్సి వాళ్ళు ఎప్పుడో అసలు నాకు తెలిసి 2008 98 డిఎస్సి వాళ్ళని కూడా 98 డిఎస్సి ఇంతవరకు అవి కాలే. నాకైతే రోజుకు ఒక 10 మెసేజ్లు పెడతారు వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లా నుంచి. అంటే నాయకులకి విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా లాంగ్ స్టాండ్ పెండింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోతుంది. రెండవది, అన్ని ఒకేసారి అంటే ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, తర్వాత ఏవైతే ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన అంశంలో కూడా వీటికి కార్పొరేషన్ రిలేటెడ్ కాబట్టి కార్పొరేషన్స్ కి హక్కులు ఇచ్చేస్తున్నాం. కానీ బడ్జెటరీ పోస్టులు అన్న దగ్గర మనం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే వాటి విషయంలోనే నేను ఇంతకు ముందు చెప్పిన ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేసినాం అది డిస్క్లోజ్ చేసి మనం వంతుల వారిగా వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరానికే ఇంత చేస్తున్న పరిస్థితుల్లో 9 సంవత్సరాల్లో జరిగిన మాది కాదు కానీ మీది నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ల కోసం లక్షల కోట్లు పెడితే నిధులు వెచ్చిస్తారు, కానీ నియామకాల విషయంలో మార్చడం వల్లనే కదా ఇంత గ్యాప్ ఉంది. 1 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఖాళీలు కదా. అప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద నేను జేఏసీలో ఉన్నప్పుడే చూసిన కదా, ఆ ఎగ్జామ్ పెట్టొద్దు, ఎస్ఐ ఎగ్జామ్స్ అని, ఇంకో ఎగ్జామ్స్ పెట్టొద్దు మేము తెలంగాణ వచ్చినాక వేసుకుంటామని ఆపినాం నోటిఫికేషన్స్. ఎందుకంటే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కనుక చర్చ జరిగితే ఫ్రీ జోన్ ఒకటి వస్తుంది, మిగతా 6 జోన్ సమస్యలు వస్తాయని చెప్పేసి మీరు వేయకండి అని చెప్పి ఆపినాం. 2012 నుంచి 2025 వరకు ఈ జాబ్ సంబంధించి మనం మొత్తం ఒక్క జాబ్ కూడా ఖాళీ లేకుండా నింపాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ వేగవంతం చేయడం ఒకటి, ఉన్న జాబులు బడ్జెటరీ పోస్ట్ కంప్లీట్ చేయడంతో పాటు ఏవేవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది. తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు 1 సంవత్సరం కూడా కాలేదు, ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నది. నిరుద్యోగుల విషయం నిన్న నేను చూసిన కదా పిల్లల్ని, వాళ్ళ ఆవేదన ఆక్రందన వెనక ఒక జీవితాల యొక్క సమస్య ఉన్నది. దాన్ని మనం ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో మనం చూడాలి తప్పితే
దాన్ని రాజకీయం చేయాలి, దాన్ని Yes. చేయాలనే కోణం మనకు మంచిది కాదు. అడ్డుకున్నా, కొట్లాడినా, నిరసన చెప్పినా మేము వేయాల్సిందే. ఎస్ దయాకర్ గారు ఇదే విషయంపై దయాకర్ గారు అది చాలా సేపటి నుంచి వెళ్ళి సమీర్ గారు ఫింగర్ రేస్ చేస్తున్నారు, మీతో డైరెక్ట్ గా ఏదో క్వశ్చన్ అడగాల్దలుచుకున్నారు. ఒకసారి సమీర్ గారు అలాగే రామ్మోహన్ గారు కూడా చాలా సేపటి నుంచి వెళ్ళి వెంకటరెడ్డి గారు కూడా మీతోనే డైరెక్ట్ మాట్లాడడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆ విషయంలో ఒకసారి సమీర్ గారు ఫస్ట్ మనం సమీర్ గారికి ఇద్దాం అవకాశం. విద్యార్థి నాయకుడు సమీర్ గారు డైరెక్ట్ యూ టాక్ టు ద దయాకర్ గారు. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే సమీర్ భాయ్. అన్న విషయం ఏంటంటే అన్న, మనము తెలంగాణ కోసము కొట్లాడింది ఉద్యోగాలు, నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసం మనము కొట్లాడినాం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఏదైతే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసిండు అది అందరికి తెలిసిన విషయమే. కేవలం కేసీఆర్ ప్రభుత్వం కేవలము పోలీస్ నియామకాలు తప్ప ఇలాంటి నియామకాలు నియమించుకోలేదు అనే విషయం కూడా అందరికీ తెలుసు. పోలీస్ నియామకాలు కూడా ఎందుకు, కేవలం రాజకీయ పాలన చేయడానికి, రాజరికము పాలన కోసమే పోలీస్ నియామకాలను చేసి నిరుద్యోగులను మోసం చేసిన విషయం అందరికీ తెలుసు. అందుకే ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చి కూడా మెయిన్ గా రాహుల్ గాంధీ గారు కోచింగ్ సెంటర్ కి వచ్చి చెప్పిన విషయం కూడా ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఉద్యోగాలు ముందుగా నిరుద్యోగులకు తృప్తిపరుస్తామని చెప్పడం జరిగింది. అలాంటిది దాదాపు 1 year అవుతుంది అన్న మీ గవర్నమెంట్ వచ్చి కూడా ఈ రోజు వరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయని దాఖలా లేదు. దాంట్లో జాప్యం ఎందుకు జరుగుతుంది అనేది మాకు చాలా అంటే చాలా రైట్. ఓకేనా అండి? అదే ఇదే ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. ఎస్ ఓకే వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు అచ్చా రామ్మోహన్ గారు మాట్లాడతారంటారు. రామ్మోహన్ గారు అడగండి సార్ డైరెక్ట్. దయాకర్ గారు రాకముందు కూడా కొద్దిగా మాట్లాడుతాను, వచ్చే ముందులో మాట్లాడిన కనుక నేను ఈజ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ వై కెన్ ఫైండ్ ఇంటెలెక్చువల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. దట్స్ వై జస్ట్ ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి మనకు అంటే సార్ వెరీ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ముఖ్యమంత్రి రైట్ నౌ. ఓకే గో హెడ్ సార్. అవకాశాలు ప్రజాస్వామ్యం ఎవరికైనా ఉంటాయి, సమస్య లేదు. ఇప్పుడు షూర్ సార్ షూర్ సార్ విష్ ఆల్ ద బెస్ట్. దేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు వచ్చింది మన. నేను ఒక మాట చెప్తాను సార్. సార్ కేసీఆర్ గారి విషయంలో కానీ ఎవరైనా సరే నా ఉద్దేశం అంటే 2 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పినా, నిధులు నియామకం అప్పుడు చెప్పినా కూడా నేనేమంటున్నానంటే ఉద్యోగాలు పరిమితం, గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం కల్పించలేము అని అందరూ ఒప్పుకోండి. ఇతర వేరే రంగాలు స్కిల్ డెవలప్మెంట్ సమస్య వస్తుంది. ఏంటంటే చాలా మనకు జాబ్ మేళాలకు వెళ్తా ఉద్యోగాలు 1000 ఉంటాయి, వచ్చిన వాళ్ళకు 2000 కూడా ఉండరు, కానీ 1000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న స్కిల్ వీళ్ళ దగ్గర వీళ్ళ చదువు వానికి రాదు, వాళ్ళకి వచ్చే ఉద్యోగాలకు చదువు వీళ్ళ దగ్గర జరుగుతున్నాయి. ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి ఏదో రకంగా ఫుల్ఫిల్ చేయవచ్చు. రెండోది ఏంటంటే మీరు ఉద్యోగాలను కేవలం మిగతా ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఉద్యోగి తక్కువ ఉంటే ప్రపంచం ఏం మునిగిపోదు, కానీ ఆరోగ్య రంగంలో ఒక డాక్టర్ తక్కువ, ఒక నర్సు తక్కువ కష్టం అవుతుంది కదా. కేసీఆర్ గారు చేసిన 2 మంచి పనులు చెప్తాను. ఒకటి పోలీసు ఉద్యోగాలు, సరే రాచరిక కోసం దేనికోసమైనా సరే శాంతి భద్రత విషయాల్లో పోలీసులు తప్పనిసరి అవసరం. రెండోది వైద్య రంగంలో నర్సుల పోస్టుల నుంచి మొదలుపెట్టి అది చేసేసారు. నేను ఒక మాట చెప్తాను, ఈ మధ్యన మేము ఒక 6 జిల్లాలు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని మేము ఉమ్మడి మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ 2 రోజులు ఉన్నాం. నిజామాబాద్, ఉత్తర తెలంగాణ మొత్తం 6 జిల్లాలు తిరిగి వచ్చాం. ఉమ్మడి జిల్లాలు తిరిగి వస్తే మాకు అర్థమైంది ఏంటంటే 2018లో కేసీఆర్ గారి హయాంలో డాక్టర్ల పోస్టులు 900 నింపారు ఒకసారి. తర్వాత 2023లో ఒకసారి నింపారు. నేను ఏ బ్యాచ్ అడిగేవాడు డాక్టర్ ఎప్పుడు బ్యాచ్ అంటే ఈ 2023 తర్వాత ఏం జరగలేదు సార్, ప్రభుత్వం మారింది ఏం జరగలేదు. ఇప్పటికి నేను చెప్తున్నాను అప్గ్రేడెడ్ పిఎస్సిలో మనకు జమీన్ గారు 3 డాక్టర్లు వచ్చినప్పుడు ఒక్కరే ఉంటున్నారు. మనకు అంగోలా అని మనకు ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతుంటే మాకు ఇంత మంది పేషెంట్లు వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి, కానీ ఉద్యోగాలను మన డాక్టర్లు ఉంటే నర్సులు లేదు, నర్సులు ఉంటే డాక్టర్లు లేదు. వైద్య రంగంలో ఖచ్చితంగా ఇప్పుడు నింపాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది. ఇప్పుడు ఈ పక్కన పెడతాం మిగతా ఉద్యోగాలని చెప్తున్నాం కదా సార్, ఏదో నాకు ఆఫీసులో 1-2 ఉద్యోగాలు తక్కువ ఉంటే ఏం నష్టం లేదు, వాళ్ళ మీద పనిభారం ఇటు అటు చేసుకుంటారు. కానీ విద్య ఆరోగ్య రంగాల్లో మీ భర్తీ చాలా నిలిచిపోయింది. రెండోది 3 ఏళ్ల రిటైర్మెంట్ పొడిగించడం వల్ల 3 ఏళ్ళు పొడిగించడం వల్ల ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఒకేసారి ఈ 3 ఏళ్ల ఖాళీలన్నీ ఇప్పుడే ఏర్పడుతున్నాయి. ఇది కూడా పెద్ద సవాల్ అంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, విద్యారంగంలో ఉద్యోగాలు కల్పన కష్టం అంటున్నాను. ఇది కూడా చెప్తున్నాను.
మేము అసలు అని ASCR యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు దేశవ్యాప్తంగా 650 జిల్లాలు చేస్తున్నాము. దాన్ని మన రాష్ట్రం చెప్తున్నాను. తెలంగాణలో 1:17 ఉన్నారండి విద్యార్థులు. ఒక టీచర్ ఉంటే 17 పిల్లలు ఉన్నారు. విద్యార్థులు చెప్తే 30 మంది అంటున్నారు. 30 మంది దగ్గర అయితే అసలు రాయనంటున్నాడు. దీన్ని విద్యార్థి చట్టం పక్కన పెట్టి కనీసం ఎక్కడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో టీచర్లు విద్యా ఆరోగ్యం ఈ రెండింటి మీద మీరు దృష్టి పెడితే దయాకర్ గారు తప్పనిసరి ఉద్యోగాలు ఉన్నాయి. అందులో లేవని కాదు నేను చెప్తున్నా కానీ 3 డాక్టర్లు ఒక్కరే డాక్టర్ పనిచేస్తున్నారు, నర్సులు తక్కువ ఉన్నారు. దాదాపు 1,00,000 ఉద్యోగాలు మీరు వైద్య రంగంలో నింపొచ్చు. విద్యలో కష్టం 30,000 నింపితే కష్టమే, అంతకంటే ఎక్కువ పెరగడానికి కూడా వీలైన పరిస్థితి. ఇవి కాకుండా మిగతా ఆఫీసులలో సుమారు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ప్రతి సంవత్సరం 6,000 మంది టీచర్లు రిటైర్ అవుతుందండి. మరి వాళ్ళు నింపాలి కదా. రిటైర్మెంట్ అంటే మీరు 6,000 మంది రిటైర్ అయితే మీరు 16,000 మంది పెట్టవచ్చు. ఎందుకంటే ఒక టీచర్ సీనియర్ టీచర్ రిటైర్ అయితే ₹1,00,000 పైన ఉద్యోగ జీతం తీసుకుంటున్నారు. మీరు రెగ్యులర్ ఇస్తే 30,000 కూడా దాటదు కదా మీరు కొత్త వాళ్ళకి ఇస్తే స్కేల్ ప్రకారం. అందుకని దయచేసి ఈ విద్య ఆరోగ్యము ఈ రంగాలలో మీరు ఉద్యోగాలు నింపండి. అప్పుడు రెండింటి బాగుపడతాయి అంటున్నాను. పోలీసులు ఎట్లాగా అవసరం ఈ మూడు రంగాలే ఉద్యోగాలు ఉంటాయి. మిగతా అన్ని కూడా అరకొర ఉద్యోగాలు ఉంటే వీటికి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని. రైట్ సార్, ఇదే విషయంపై ఇప్పుడు మనకు వస్తున్న ఏదైతే మనకు వస్తున్నాయో ఇప్పుడు రివ్యూస్ వస్తున్నాయో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంలో వెంకటరెడ్డి గారు కూడా మీతో డైరెక్ట్గా ఏదో ప్రశ్న అడగాల్చుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దాన్ని జోడించుకుంటూ ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఇంతకుముందు కార్యక్రమాలలో మెడికల్కి సంబంధించిన 33 జిల్లాలలో దాదాపుగా 17 మెడికల్ కాలేజెస్ సంబంధించింది మనం తిరగడం జరిగింది. అక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో మొత్తం స్పష్టంగా మనం ప్రకటన చేయడం జరిగింది. తద్వారా మీరు వాళ్ళు అక్కడ చెప్పిన విద్యార్థులు ఎవరైతే వైద్య విధానంలో విద్యాబోధన చేస్తున్న విద్యార్థులు ఏదైతే చెప్తారో వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టినా కూడా వేస్తారు సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేక మనకు సంబంధించిన వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇన్స్ట్రక్టర్స్ లేక మేము చాలా బాధపడుతున్నాం సార్. ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా మాకు శిక్షణ ఇస్తలేరు సార్ అని వారు మొరబెట్టుకోవడం జరిగింది. MBBS విద్యార్థులు అండి, వైద్య విద్యార్థులు చెప్పిన బాధ నేను చెప్తున్నాను. ఇదే విషయంపై వెంకటరెడ్డి గారు మీరేమంటారండి? డైరెక్ట్ దయాకర్ గారిని అడగండి సార్ ప్లీజ్. అదే జమీల్ గారు దయాకర్ అన్న ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తారని అనుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా నిరుద్యోగులు ఎవరైతే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఓట్లేసి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి వేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఏదైతే 65,000 ఉద్యోగాలు ఫిలప్ చేశారో దాని తర్వాత మళ్ళీ పట్టించుకున్న ఆలోచన కనపడట్లేదు ఎక్కడ కూడా. దాని మీద ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ చేసినట్టు కనపడట్లేదు. అవి ఇప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో కనీసం 6 నెలలకి ఇస్తారా, 3 నెలలకి ఇస్తారా, కనీసం 1 yearకి ఇస్తారా, టోటల్ గా ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు కనీసం వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం. అవి ఫిలప్ చేసుకుంటూ పోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత ఉండే అవకాశాలు ఉంటాయి. మనం తెచ్చుకున్న రాష్ట్రంలో కనీసం ఉద్యోగం వచ్చిందని ఒక హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పి అది మరి మీరు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. రెండవది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పటి నుంచి అయినా కనీసం ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఏవైతే మనం ప్లాన్ చేయాలనుకున్నామో ఎంకరేజ్ చేయాలనుకున్నాం స్టూడెంట్స్ ని ఈ BA BCom కాకుండా కొంత ప్యారలల్ గా ఏదైతే సెల్ఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ తీసుకొని ముందుకు పోతే మాత్రం డెఫినెట్ గా కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. రెండవది 3వ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాలు కూడా అంతకుముందు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్టుగానే రోజ్గార్ మేళా అని 2 నెలలు 3 నెలలకు ఒకసారి 50,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే మొన్న కూడా 12th జూలై 2025 రోజు కూడా 51,000 ఉద్యోగాలు రకరకాల డిపార్ట్మెంట్స్ రైల్వే కానీ పోస్టల్ కానీ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ సో ఇలాంటి ఏవైతే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉంటాయో అవన్నీ కూడా ఒకసారిగా తీసుకొని రకరకాలుగా అన్ని భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఇస్తా ఉన్నారు. అలాంటి ఉద్యోగాల కల్పన కొంత జరగాల్సిందిగా జరిగితేనే కొంత మరి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు దగ్గర 10 లక్షల పైచీలకు ఉద్యోగాలు మరి కేంద్ర ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్లలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నెక్స్ట్ 3-4 years కూడా అదే విధంగా పోయే అవకాశాలు ఉంటాయి. అలాంటిది మన తెలంగాణ రాష్ట్రం కూడా కొంత కలెక్ట్ చేసేసి ఎక్కడైతే జాబ్ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా నిలుపుకుంటూ పోతే డెఫినెట్ గా
నిరుద్యోగులందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అట్లీస్ట్ ఆ నిరీక్షణ ఇదంతా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రైట్ దయాకర్ గారు, ఇప్పుడు ఈ సమాధానంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒక తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెసేజ్ పెట్టారు. దయాకర్ గారికి పాదాభివందనం చెప్తూ మా విద్యార్థులకు సంబంధించిన, మా కొడుకులకు సంబంధించిన భవిష్యత్తును అగమ్య గోచరంగా విడిచిపెట్టకుండా ఈ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకువెళ్తారని, సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నామని ఖచ్చితంగా వారు ఎవరైతే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. దీనికి సమాధానం చెప్తూ మనం దత్తాత్రేయ గారు కూడా జస్ట్ ఏదో క్వశ్చన్ యాడ్ చేయదలుచుకున్నారు, అది చేసి కంక్లూడ్ చేద్దాం సార్. మీరు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పు దత్తాత్రేయ. ఏం లేదు, మీరు కంటిన్యూ చేయండి, నేను మాట్లాడతాను. ఈ పాదాభివందనం అనేది నేను ఒప్పుకోను, ఎందుకంటే హక్కు అది సార్. ఇప్పుడు అంత ఆవేదన గురి అయ్యి అమ్మ రాసిందంటే, అమ్మ సార్ ఆమె రాసింది అమ్మ ఒక నిలదీసే పాదాభివందనం, అమ్మ పాదాభివందనం అంటే నాకు తల ఒప్పులు, అది కాదు, నేను ఒప్పుకోను. వెరీ గుడ్ సార్, ఇది మీ పెత్తనం సార్, అది దానికి సంబంధించి వీఆర్ హానర్డ్ యు. మా మీద కొట్లాడే హక్కు మీకు మీరిచ్చింది, మేమిచ్చింది కాదు. మీ ఓటుకు గెలిచిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బాధ్యులు. ఎప్పుడైనా సరే మీకు మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడు మీకు మొక్కి మేము ఓట్లు తీసుకునేటోళ్ళని తప్పితే రాజకీయ వ్యవస్థ ఎవరైనా, నాట్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఈవెన్ బీఆర్ఎస్ ఎవరైనా సరే. సో ఆ దీనస్థితి అవసరమే లేదు. ఇది తెలంగాణ అనే కాదు, భారతదేశం అనేది కాదు, మనకున్న హక్కులను సాధించుకోవడానికి మీరు బలంగా నిలదీసినా మేము దాన్ని స్వాగతిస్తాం. డెఫినెట్ గా దానికి ఏవేవైతే నేను ఇప్పుడు మీ అబ్జర్వేషన్స్ కూడా వీలైతే నాకు మన చర్చలలో పెట్టిన అబ్జర్వేషన్స్ కూడా నాకు వీలైతే వాట్సాప్ చేయండి జమీల్ గారు. ఇప్పుడు మన మిత్రులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా నేను డేటా కలెక్ట్ చేసుకొని మీకు ఏమున్న పార్టీల తరపున ఇవ్వచ్చు, వ్యక్తిగతంగా కూడా మీ అబ్జర్వేషన్స్ ఇచ్చినా దాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏదో వారానికి ఒకసారో 2 సార్లు పర్సనల్ కలిసినప్పుడు ఆ అంశాలను కూడా ప్రస్తావన తెస్తుంటాం. కానీ ఇంకా డెడికేటెడ్ గా ఇష్యూస్ ఉన్నప్పుడు, సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని మనం ఇమ్మీడియట్ నెసెసిటీ ఉంటాయి. వాటిని మనం పరిష్కరించకపోతే అది దీర్ఘకాల సమస్యలు కూడా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. చర్చ ఎప్పుడు కూడా ప్రతిఫలం ఉంటది, పంచాయతీతో వచ్చేది ఏమీ లేదు. కాబట్టి తగాదాలతోనో, కొట్లాటలతోనో, వివాదాలతోనో మనం విద్యార్థులను మెప్పించలేము, వాళ్ళని ఒప్పించలేము. ఎందుకంటే వాళ్ళకుండే ఆవేశం ఏందో మనం ఆ స్థితి నుంచి వచ్చినాం కాబట్టి మనకు తెలియంది కాదు. నేను అట్లా కొట్లాడినోని కాదా? మేము ఆ విద్యార్థి సంఘాల నాయకులకు ఉన్నప్పుడు ప్రభుత్వాల మీద కొట్లాడిన తీరేందో నాకు తెలియదా? ఆ పెయిన్ కూడా తెలుసు మనకి. యూనివర్సిటీలో మీరు కామర్స్ పిహెచ్డి చేసినప్పుడు మేము ఇంగ్లీష్ లో పిహెచ్డి చేస్తున్నాము, మాకు తెలుసు అన్నారు. కానీ విషయం ఏంటంటే దయాకరణ, ప్రభుత్వంలో మీరు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే మీ మీద కొంత విశ్వాసం ఎందుకు ఉంటుందంటే, గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ విషయంలో జీవో నంబర్ 21 ప్రకారం గిత్త ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ వర్గాలు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వాలు కల్పించేటువంటి రిజర్వేషన్లు అనేటువంటివి అన్యాయం అయితే, కాబట్టి జీవో నంబర్ 21 రద్దు చేసి 55 జీవో నంబర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి విషయంలోనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగింది. దానిపైన మీరు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ, కోర్టు కేసుల యొక్క రిఫరెన్స్లు కానీ తీసుకెళ్లి సబ్మిషన్ చేసి ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్నారు కాబట్టి, ఈ వర్గాల ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోవాలనేది ఒక అంశము. అది వచ్చిండు నా దగ్గరికి కూడా, కృష్ణమాదిక్ గారే నా దగ్గరికి వాళ్ళని మన మిత్రుల్ని పంపించిండు. అది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఎందుకంటే కృష్ణ దగ్గరికి విద్యార్థి సంఘాల నాయకులు పోయినప్పుడు మరి దయాకర్కి ఈ విషయం చెప్తే ముఖ్యమంత్రికి చేరవేస్తారనే అంశం చెప్పినప్పుడు ఆ విషయం చెప్పినాం. దాని పరిశీలనలో ఉన్నది. అదైతే చెప్పండి. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మీద మీరు కట్టుబడి ఉంటుంది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అది ఉన్నాయా లేవనేటువంటి తెలియకుండా హామీ ఇచ్చిండ్రా, తెలిసే ఇచ్చిండ్రా? సంవత్సరంలో కాదులే కానీ క్లియర్ గా ఉంది. మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లోనే నోటిఫికేషన్ మీద ఉంది. మీరు ఇచ్చిన పేపర్ ప్రింటింగ్ చెప్తున్నా, ఈ ప్రింటింగ్స్ లలో మీరు చాలా క్లియర్ గా సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. ఆ ఉద్యోగాలకు మేనిఫెస్టోను మళ్ళొకసారి దీంట్లో మతలబు కూడా లేదు కానీ 2 లక్షల ఉద్యోగాల వరకు ఫిల్ చేయడం ఒకటైతే అదనంగా పోస్టులను క్రియేట్ చేసి కూడా ఇస్తామని చెప్పిన అది మేనిఫెస్టో తయారీలో నేను ప్రత్యక్షంగా లేకపోయినా ఆ రోజు ఏది విద్యార్థి గర్జన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారితో అప్పుడు అంటే పిసిసి ప్రెసిడెంట్ గారితో కలిసి ఉన్నది ఏంటంటే జాబ్ క్రియేషన్ కూడా నీడెడ్. ఎందుకంటే పెరిగిన జనాభాకు అనుకూలంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 33 కలెక్టరేట్లు పెట్టినాము, దాదాపు ఒక 25-30 ఆర్టీఓ సెంటర్లు పెరిగినాయి, దాదాపు ఒక
ఎంత 150 పైచిలుకు మండలాలు పెరిగినాయి. వీటికి అనుకూలంగా 1,00,000 ఉద్యోగాల పైచిలుకు అదనపు ఉద్యోగాలు వేయాల్సి వస్తుంది. కాబట్టి వాటిని కూడా చెప్పినాం. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒకసారి ఒకటే టైంలో 1,00,000 ఉద్యోగాలు నిర్వహించడం అనేది తెలంగాణ ప్రభుత్వం కాదు కదా, భారతదేశ ప్రభుత్వం కూడా అది అంత సాధ్యమయ్యే పని కాదు. అంతే, అది ప్రాక్టికల్ గా 2,00,000 ఉద్యోగాలు ఫిల్ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి వీలైనంత తొందరగా. ఇప్పుడు మీరు చూడండి, మీరేసిందా మేమేసినమా కొట్లాట పక్కన పెడితే అటో ఇటో ఒక 60,000 దగ్గరికి వచ్చినాయి బెంచ్ మార్క్. ఇప్పుడు 40,000 మనం ఈ జంక్చర్ లో చేసుకుంటే 1,00,000 దగ్గరికి వస్తాయి. ఈ నుంచి మళ్ళీ ఒక ఆర్థిక సంవత్సరంలో 35,000-40,000 మళ్ళీ మనం వేసుకుంటే 1,40,000 అట్లా పోతాయి. వీటిని క్రమంగా ఫిల్ చేసుకోవడానికి వీలైతే తొందర వ్యవస్థ కూడా మనకు ఎగ్జామ్స్ నిర్వహణ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం పోయినసారి ఎప్పుడు మీరు నిర్వహించినప్పుడే అర్థమైపోయింది. ఎంత ఆన్లైన్ అయినా కూడా ఏమైనా కూడా పరీక్షల నిర్వహణ అనేది కొంత భారమైన పరిస్థితి కూడా గమనించింది. కాబట్టి ఇంకా వేగవంతంగా మరింత డెప్యూట్ చేసుకొని కూడా చేసే అవకాశం చేద్దాం. మీ అబ్జర్వేషన్ ప్రత్యేకించి నేనేమంటున్నా, బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్వి మన ఎవరైతే మిత్రులు మీలాంటి మేధావులు ఉన్నారో మీరు దీన్ని ఒక మంచి ఏమంటారు అవగాహనతో కూట పత్రాన్ని మీరు రిలీజ్ చేస్తే దాంట్లో స్టాండిటీ ఉన్న వాటిని తీసుకోవడానికి మాకేం బేసిజము, మీరే ఆ పని చేసి పెడతారు కదా. టెక్నికల్ గా ఉన్న అంశాల విషయంలో గానీ, సాంకేతిక పరమైనటువంటి అడ్డంకులు ఉన్న విషయంలో గానీ, కోర్టు కేసుల రిఫరెన్స్ విషయంలో గానీ, జీవోలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గానీ, ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఒక ఉద్యోగానికి పెడితే ఆ క్వాలిఫికేషన్ కు అనేటువంటిది ఈ ఉద్యోగం నోటిఫికేషన్ సూటబుల్ కాకుండా కూడా క్వాలిఫికేషన్ లేకుండా నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం టెక్నికాలిటీస్ ఒక సమస్య అవుతుంది. వాళ్ళు ఏ చిన్న లుకానాన్ని పట్టుకొని కోర్టుకు పోయేసరికి ఆ పెద్ద ఆ నోటిఫికేషన్ డిజాల్వ్ అవుతుంది, అదో పెద్ద సమస్య అవుతున్నది. కాబట్టి లా బోర్డు కానీ మిగతా వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు కన్సర్న్ ఉన్నాడు, వారే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు దీన్ని విద్యార్థుల యొక్క నిరసనను గౌరవించాల్సిన అవసరం ఒకటి, ఇప్పుడు అమ్మ అడిగిన ఆవేదనను కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆ డెడికేటెడ్ గా పనిచేయడానికి మేము మా వంతు కృషి చేస్తాం. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ కావచ్చు కానీ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టూడెంట్ కదా ప్రీవియస్ డేస్ లో. నేను కాదని నేను అస్సలు అనడానికి నిన్న మన వాళ్ళతో కూడా అదే చెప్పిన, మీరు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, అవసరమైతే నాకు నిలదీయండి, నేను ఆ సమాచారం ఏ విధంగా సీఎంఓ కానీ లేకపోతే సీఎం గారికి కానీ పోయేది నేను ప్లాన్ చేస్తా అని చెప్పిన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, వదిలేసే సమస్య లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇంకొక వార్త ఏమంటారంటే, ఇప్పుడు ఏదైతే గడువు వస్తున్న కొద్దీ ఇప్పుడు మరికోసారి ఈ సమస్యలు వస్తున్నాయి. అలాగే ఈ సమస్యలను ఈ ఉద్యోగ భర్తీలకు సంబంధించింది, ఉద్యోగాల భర్తీకి మరొకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మాత్రం మరొకసారి 1 సంవత్సరం పాటు ఇవి వాయిదా పడుతుందని, ఇది టెంపరీస్ కు సంబంధించిన విషయంలో. సార్ జమీల్ గారు, ఇప్పుడు సెప్టెంబర్ వచ్చినా కూడా ముందు నోటిఫికేషన్ చేస్తే ప్రాసెస్ స్టార్ట్ అయినాక మీకు కోడేం ఇబ్బంది కాదు. ఈ ప్రాసెస్ అంటే ఈ సెప్టెంబర్ లోపే ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తాయని, నోటిఫికేషన్ వస్తాయని మనం దాని కొరకే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఏంటంటే మళ్ళీ కోడ్ అయిపోవడానికి కూడా డిసెంబర్ కూడా దాటదు. సో పెద్ద ఏమో కోడ్ తో మనకు ఒక 1 year పాటు డ్రాగ్ అనేది ఉండదు. నోటిఫికేషన్ చేస్తే తరోగా 3 months నుంచి 6 months లోపే జాబ్ వాళ్ళకు మనకేంది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం. ఫాస్టర్ వేలో చేసే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. దానికి మేము కూడా మా వంతు కృషిని కూడా మేము ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి కూడా చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఈ రోజు ఎన్నో ఆశలతో ఈ రోజు 4 Sides టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో అనేక మంది ఏదైతే మెసేజ్లు పెడుతున్నారో, అందులో ప్రధానంగా దత్తాత్రేయ గారు ఏదైతే అడిగారో దాని పివి రెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు అడిగారు, రామ్మోహన్ గారు అడిగారు, అలాగే సమీర్ గారు అడిగారు. దానికి సరైన పద్ధతిలో సమాధానాలు ఇచ్చి ప్రభుత్వాలకు కానీ లేకుంటే ఇటు ప్రజల వైపు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ సందేశం ఇచ్చినటువంటి దయాకర్ గారికి ఖచ్చితంగా కోరేది ఏంటంటే, అదే చెప్పబోతున్నాను సార్, ఇది కేవలం ఒక వాయిదా మాత్రం కాదు. ఎన్నికల సమయంలో ఏదైతే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఇస్తున్న వాయిదా ఇది అందుకోసం ఇది ఖచ్చితంగా మీ మీద మమ్మల్ని ప్రేమతో అడుగుతారు, నిలదీస్తారు. ఈ రోజు ప్రజలు మీ భుజాలపై ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు, మా మీద హక్కు ఉన్నట్టుగా భావిస్తున్నారు మిత్రులు. కాబట్టి ఆ బాధ్యతలో నేను కూడా పాల్పంచుకుంటా, వాళ్ళతో కలిసి ఉంటా అని చెప్పి మాత్రం చెప్పగలను. దాన్ని మరింత వేగవంతం చేయడానికి మీలాంటి వాళ్ళు కూడా సూచనలు ఇస్తే ఇంకా ముందుకు తీసుకుపోవడం షూర్ సార్. ఈ రోజు ఎవరైతే మా మీద బాధ్యతలు పెట్టి అలాగే మీ మీద బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలను కేవలం ఒక రాజకీయ నాయకుని కాకుండా దానికి సంబంధించిన ఒక బాధితునిగా
మీరు ఈ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఆలోచించి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని భావిస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక సమస్యతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.